కొన్ని సందర్భాల్లో దేవుని ప్రణాళికలో మన శ్రమల గుండా వెళ్తాం, కష్టాల గుండా, కన్నీటి గుండా, ఒంటరి గుండా వెళ్తాం. కొన్ని సందర్భాల్లో మనం చేసిన అవిధేయతను బట్టి, మనం చూపినటువంటి అక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి శిక్ష గుండా వెళ్తాం. 2 పనులు ఉంటాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యోసేపు 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇంచుమించు తల్లిదండ్రులు దూరంగా ఉన్నాడు, లేడా? ఏ తప్పు చేశాడు చెప్పండి? ఏ తప్పు చేయాల? మరి 13 సంవత్సరాల్లో కష్టాలు, కన్నీరు, ఒంటరితనం, కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు యోసేపు కృంగిపోయినాడా? కృంగిపోయింటాడు. అంతెందుకు జైల్లో ఉన్నప్పుడు చాలా బాధపడతాడు, అంత బాధ అనిపిస్తాడు. ఎందుకు అనిపించాడు? తప్పు చేశాడు యోసేపు? లేదు, అది ఆయన ప్రణాళిక. ఎందుకు ఆ ప్రణాళిక? భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా తీర్చడానికి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించేటప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించేటప్పుడు ఆయన ప్రణాళికలో భాగంగా ఒక వ్యక్తిని అనుమతిస్తాడు. సైలెంట్గా ఉంటాడు, చూసి చూన్నట్టు ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు తల్లిదండ్రి నిజంగా పాపం టై వేసి, వెనకాల కేజీలు పుస్తకాలు మోసి, ఓ నెక్కర్ వేసుకొని, పాయింట్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని స్కూల్కి ఎందుకు పంపిస్తాను తెలుసా? వాడు కష్టపడి కన్నీరు వచ్చి బాధపడి కృంగిపోవాలని కాదు, మంచి జ్ఞానం, మంచి తెలివి సంపాదించి భవిష్యత్తులో బాగుండాలని. అది తల్లిదండ్రుల ప్రణాళిక. ఒకవేళ నిజంగా సుకుమారంగా మెచ్చారనుకో, కొంతమంది ఉంటారు అనమాట, ఏమైనా స్కూల్కి కానీ బడికి అని చెప్పి కాలేజీ పోయి ఇంట్లో కూర్చోబెట్టుకో అనుకో, రేపొద్దున తట్టపుట్ట ఎత్తాల పైన. దేవాది దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తున్నాడంటే మన భవిష్యత్తు కొరకే.